ఒక చిన్న చెరువులో చిట్టి అనే చిన్న చేప జీవించేది. ఆమె చాలా చురుక్కుగా ఉండేది. ప్రతిరోజు నీటిలో తేలుతూ స్నేహితులతో ఆడుకుంటూ గడిపేది. ఒకరోజు చెరువుకి అంచున తేలుతూ ఆకాశం వైపు చూసింది. అక్కడ మేఘాలు కదులుతున్నాయి. గాలి వీచుతోంది. చిట్టి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ చెరువు దాటి బయట ఏముంటుంది? సముద్రమంటే ఎలా ఉంటుందో? అలా చిట్టి కలలు కంటూ ఉండగా పెద్ద చేపలు నవ్వుతూ చెప్పాయి, అయ్యో చిట్టి, సముద్రం చాలా ప్రమాదకరం. అక్కడ పెద్ద చేపలు చిన్నవాళ్లను తినేస్తాయి. కాని చిట్టి భయపడలేదు. నేను చిన్నవాణ్ణి అయినా ధైర్యముంది నాకు అని అనుకుంటుంది. మరుసటి రోజు తెల్లవారగానే చిట్టి చెరువును విడిచి చిన్న వాగులోకి ఈదుతూ బయలుదేరింది. వాగు నీరు వేగంగా ప్రవహిస్తోంది. కొత్త రాళ్ళు, ఆకులు, చిన్న చేపలు అన్నీ కొత్తగా కనిపించాయి. మధ్యలో ఒక తాబేలు వచ్చింది. అది నవ్వుతూ, ఎక్కడికి వెళ్తున్నావు చిన్న చేపా అని అడిగింది. చిట్టి సమాధానమిచ్చింది, సముద్రం చూడ్డటానికి. తాబేలు ఆశ్చర్యంతో, నువ్వు చాలా ధైర్యవంతురాలుగా ఉన్నావు బంగారం అని చెప్పి దారి చూపించింది. కొంతసేపటికి వాగు పెద్ద నదిలో కలిసింది. నదిలో నీరు వేగంగా ఉప్పొంగింది. చిట్టి ఈదుతూ ఎగురుతూ చివరికి ఒక అద్భుతమైన దృశ్యం చూసింది. ఆమె ఎదుట పెద్ద సముద్రం. అంతా నీలం, ప్రకాశవంతంగా ఉంది. పెద్ద పెద్ద చేపలు, రంగురంగుల జెల్లీఫిష్లు, పగడపు రాళ్ళు అన్నీ అద్భుతంగా మెరిసిపోతున్నాయి. అది చూసిన చిట్టి ఆనందంతో చుట్టూ తిరుగుతూ, ఇది నా కలల ప్రపంచం అని సంతోషించింది. ఆ రోజు చిట్టి గ్రహించింది, ధైర్యమున్నవాడికి ప్రపంచం చిన్నది కాదు. కథ నీతి: ధైర్యం, నమ్మకం ఉంటే మన కలల్ని నిజం